విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నమస్తే బాబు. ఏరా అప్పిగా ఎప్పుడు వచ్చారు? నిన్నొచ్చాను రా. ఒరే హ్యాపీగా 2 చాయ్ చెప్పరా. రెండు చాయ్. అబ్బా దగ్గరే ఉన్నావు కదరా, అంత గట్టిగా అనకపోతే మనం చాయ్ చెప్పినట్టు వాళ్ళకి తెలియాలి కదండి. సర్లే వెళ్ళు వెళ్ళు. చాయ్ తెస్తా బాబు. ఒరే బాబాయ్, కొన్ని రోజులే అయినా నువ్వు కంటికి కనపడపోయేసరికి బోర్ కొట్టి చచ్చా అనుకో. ఎంతసేపు నీ సోదే గాని కాలేజీ సంగతులు చెప్పవే. పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమి లేవు బాబాయ్. అన్నట్టు మొన్న మధ్య కాలేజీలో చిన్న డిబేట్ జరిగింది బాబాయ్. డిబేటా? అవును, కాలేజీలో ఎలక్షన్స్ ఉండాలని కొందరు, ఉండకూడదని కొందరు ప్రిన్సిపాల్ గారు ఎదురుగుండానే కొట్టుకున్నంత పనిచేశారు. ఇప్పుడే ఇలా కొట్టుకుంటున్నారే, ఇంకా ఎలక్షన్స్ మొదలు పెడితే ఇంకెంత కొట్టుకుంటారో అని మొత్తానికి ఎలక్షన్స్ క్యాన్సిల్ చేశారు. నేను అడిగింది ఆ విషయాలు కాదు. ఓహో అర్థమైంది, లక్ష్మి విషయమా? లక్ష్మి అంటే ఆ, కేవలం లక్ష్మి విషయాలే కాదనుకో. ఆ, ఆ, ఓసారి కౌంటర్ వైపు చూడు. లక్ష్మి చూడు, అడిగినా డబ్బు దొరకని ఈ రోజుల్లో అడగకుండానే డబ్బు ఇస్తానంటే వద్దున వెళ్ళిపోతావే. తీసుకో లక్ష్మి. ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు? శ్రావణ మాసం, నోములు వ్రతాలని ఆడవాళ్ళు కొత్త చీరలు కొనుక్కుంటారుగా, నువ్వు ఈ డబ్బు తీసుకుని ఓ మంచి చీర కొనుక్కో. ఈ కాలేజీలో ఎంతమంది ఆడవాళ్ళుంటే నా ఒక్కదానికి ఎందుకు ఇస్తున్నట్టు? నువ్వంటే నువ్వంటే అప్పిగాడు అక్కవే, ఇక్కడికి ఎప్పుడు వచ్చి పోయేదానివి, అందుకని. ఇందా దేనికి? శుక్రవారం పూట డబ్బులిస్తే కలిసి వస్తుందట.
నీ చేతిలో డబ్బుకి 10 రూపాయలు కూడా కలిపి నీ పెళ్ళానికో మంచి చీర కొనుక్కొని వెళ్ళు. తీసుకో. మా అవ్వ అప్పుడప్పుడు చెబుతా ఉంటది, మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డద వల్ల 10 రూపాయలు ఇచ్చి బదులించుకోవాలి అని. ఇంకెప్పుడు నా దగ్గర ఎట్టాంటి తెక్కేసలేమాక. సరిపోయాయా ఇంకా ఏమైనా కావాలా? డబ్బులు కాదు, దెబ్బలు. పద. చీరలో నువ్వెన్నన్నా చెప్పరా కిష్టిగా, సారా దుకాణంలో కూకుని మందు తాగితేనే ఆ మజా ఏరేగా ఉంటది, అవునా కాదా? సారా దుకాణంలో గూకుంటే మందొకటే కొడతాం. ఈడైతే నిన్ను కూడా కొట్టచ్చని ఈడ దావుదావని ఈడకి తెచ్చిన. నన్ను కొడతావా? దేనికి? చెప్తా. దానికన్నా ముందు నీకు కొన్ని సంగతులు చెప్పాలా. నేను మంచోడ్నా షెడ్డోడ్నా? మా సెడ్డ మంచోడివిరా నువ్వు. ఎందువల్ల చేత? జైలు నుంచి బయటకు వచ్చాక ఇంత కూడు పెట్టించావు. సరే, ఒక ఏరియా చూపించి అందులో ఉన్న ఆడపిల్లల్ని నాకు అప్పచెప్పావు. సరే, తాగటానికి తినటానికి దిగులు లేకుండా ఓ కొంప చూపించావు. ఇన్ని చేసినాను కదా, మరి నువ్వు నా కొంపకి నిప్పెట్టచ్చా? నీ కొంపకి నిప్ప? అవును. ఇదేంద్రా స్వామి ఇట్ట మాట్లాడుతుండావా? అట్టాంటి నిప్పు కాదు, ఏకంగా అగ్గి నిప్పు పెట్టేసినావు. నువ్వు చెప్పేది నా బుర్రకి ఎక్కట్లేదు. కూసింత వివరంగా చెప్పరా నాయనా. ఇదిగో, ఆ ఇల్లుందా? ఉంది. అందులో ఓ పడుసు పిల్లుందా? ఉంది. దాన్ని లైన్ లో పెట్టి రిచ్చా ఎక్కిద్దామని నేను అనుకుంటుంటే అది నీ గురించి గుచ్చి గుచ్చి అడుగుతా ఉంది. నా గురించా? అవును. ఏంది సంగతి? నాకేం తెలుసురా నాయనా. నేను ఎప్పుడైనా ఆ ఇంటికి పోయినానా, ఆ పిల్లతో మాట్లాడినానా? ఏం లేకుండానే నీ గురించి ఆరాధిస్తుందా? సత్య ప్రమాణకంగా రక్కిష్టాయ్. రేయ్, ఇదిగో, మందు దాగినోడు నిజాలే చెప్పాలా, అది రూలు. నువ్వు మందు తాగి కూడా అబద్ధాలు చెబుతున్నావంటే నిన్నేమనుకోవాలా? అది కూడా నే పోపిచ్చిన మందు తాగుతూ నాతోనే అబద్ధాలు ఆడుతున్నావు. ఇదేమన్నా బాగుందా? మందు మా లక్ష్మి తోడు. ఆ కొంపలో పిల్ల పేరు కూడా అదే. ఏ పిల్ల పేరు ఏదైతే నాకేంది రక్కిష్టయ్యా. ఇంత మటుకి నేను ఆ పిల్ల జోలికి పోయి ఎరగను. నన్ను నమ్మరా? ఆ పిల్ల జోలికే కాదు, నా ఏరియా జోలికి నువ్వు రాకూడదు. నీ ఏరియా జోలికి నేను రాను. అది మన ఇద్దరి మధ్య ఒప్పందం, సరేనా? సరే. మాట తప్పినావనుకో, ఈ కిష్టిగాడు చక్రం తిప్పుతాడు. చక్రం తిరిగిందనుకో, అది ఏదో ఒక తల తెంపి గాని తిరిగి రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక తాగు. ఏంది తాగేది? మందు అయిపోయింది. సరే, తీసుకో. ఇదిగో, మందు మందే, వ్యాపారం వ్యాపారమే. అట్లాగే. చాలా రోజుల తర్వాత క్లాస్కి అటెండ్ అయ్యేసరికి అంతా ఏదో కొత్తగా ఉందిరా చెంబు. అవును, నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేసావా? అవే మరి జోకులంటే. మాస్టర్లు చెప్పలేదా? నువ్వు రాయలేదా? మాస్టర్లు చెప్పేది చెప్పుకుంటూ పోతారు, మనమే రాసుకోలేదు. ఆ విషయం వేరే చెప్పాలా? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా నీకు ఇంకా సిగ్గు రాపోతే ఎలారా? అదేమంటే నువ్వు నన్ను తిడతావు. అప్పటికి కూర్చోకు బుద్ధిగా క్లాసులో కూర్చుంటే రోజు వచ్చి డిస్టర్బ్ చేసింది. నీ వెంట పడుతుందో కొంపదీసి? అంత దృశ్యం లేదు బాబాయ్. ఆమె వచ్చింది నీ కోసం. నువ్వు క్లాస్లో లేవని తెలుసు, కానీ వచ్చి కాసేపు నువ్వు కూర్చునే ప్లేస్లో కూర్చుంది, అది క్లాస్ జరిగేటప్పుడు. మాస్టర్ అబ్జెక్షన్ చెప్పలేదా? ఆమె విషయంలో అబ్జెక్ట్ చేసి బతకడమే. ఆ క్లాస్ అంతా రోజీ వైపు ఆమె ఫ్రెండ్స్ వైపు చూడడంతో సరిపోయింది. నువ్వు కనపడబోయేసరికి కాలుగాలిని పిల్ల తిరిగింది బాబాయ్. ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా చెంబు. ఒక విషయం అడుగుతాను, సిన్సియర్గా సమాధానం చెప్పు బాబాయ్.
రోజీ అంటే బంగారు బాత్ కదా, నువ్వెందుకని ఆమెను అవాయిడ్ చేస్తున్నావు? చూడరా చెంబు, అంగడికెళ్ళి అవసరమైన సరుకులు కొనుక్కున్నట్టు దేన్నైనా డబ్బుతో కొనొచ్చనే తత్వం రోజీది. తనెప్పుడూ అలా అనలేదే. కొన్ని విషయాలు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె డబ్బు, దర్పం, అందం, హోదా అన్నీ చూసి ఆమె వెనక కుక్కపిల్లలా తిరుగుతానేమోనని ఎక్స్పెక్ట్ చేస్తోంది రోజీ. ఇద్దరు మనుషులు కలిసిమెలిసి ఉండడానికి ముఖ్యంగా కావాల్సింది సిన్సియారిటీ. అది ఉంటే ఫ్రెండ్షిప్ అనేది దానంతట అదే ఏర్పడుతుంది. తనేదో భూమికి దిగిన దేవకాంతనన్న ఫీలింగ్లో ఉంది. నార్మల్గా ఒక స్టూడెంట్ బిహేవ్ చేసే పద్ధతిలో తను బిహేవ్ చేయటం లేదు. లేదు బాబాయ్, తనకి డబ్బుందన్న తలబిరుస్తూ అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుందేమో కానీ రోజీ నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది బాబాయ్. నూరేళ్ళు. ఏదైనా జంప్ అయిపోవడం బెటర్. హలో మదన్, కంగ్రాచులేషన్స్. దేనికి? దేనికి అని సింపుల్ గా అడుగుతావేంటి? వైజాగ్ ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వచ్చావు కదా. ఐ సీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఆడపిల్ల షేక్ హ్యాండ్ ఇస్తుంటే చేయి కలపేమరా మొద్దు. అరే ఏమైంది చెంబు? ఆనందమా విషాదమా లేక? ఆనందం లాంటి విషాదం లాంటి ఆనందం. ఏమిటో నీ పిచ్చివాగుడు, ఒక పట్టాన్ని అర్థం కాదు కదా. అయినా ఈ పిచ్చివాడిని ఎలా భరిస్తున్నావు మదన్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మదన్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. స్టేట్ లెవెల్లో మన కాలేజీ పరువు నిలబెట్టావు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు చేయి చెప్తే షేక్ హ్యాండ్ అయినా ఇవ్వలేదు కానీ ఆయన చేయి అసలు వదలట్లేదు చూడు. చూస్తున్నా. మార్నింగ్ రాగానే నీ కోసం కబురు పెట్టాను. సార్ షీల్డ్స్ అని మీ రూమ్ లో ఉంచాను. చూశాను. యునో రోజీ, సార్, మన కాలేజీ స్టూడెంట్స్ మొత్తం 12 కేటగిరీస్ లో పార్టిసిపేట్ చేస్తే 8 ఫస్ట్ ప్రైజులు 3 సెకండ్ ప్రైజులు. దాట్స్ గ్రేట్ సార్. కమ్ ఆన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈసారి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా నిన్నే పంపించాలని కమిటీ డిసైడ్ చేసింది మదన్. సార్ యా, కీప్ ఇట్ అప్ మై బాయ్, కీప్ ఇట్ అప్. సార్ ఏ స్మాల్ డౌట్. హలో, ఏమైంది? ఇంకా రాలేదే? తను డ్రైవ్ చేసే స్పీడ్కి ఉన్న దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ పాటికల్లా సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్ బేబీ. థ్యాంక్ యూ మిస్. రోజీ, థ్యాంక్ యూ మిస్ రోజీ. బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ముందు వెనకలు చూడకుండా రోడ్ క్రాస్ చేయాలని చూస్తే ఇలానే ఉంటుంది మరి. సారీ అంకుల్. నువ్వెందుకమ్మా సారీ చెప్పటం? నాదేగా పొరపాటు. నో, మిస్టేక్ నాదే. ఓకే, మిస్టేక్ నీదే, ఒప్పుకుంటున్నాను. సరేనా? ప్లీజ్ క్యారీ ఆన్. నో, రండి హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, ఈ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తే పోలీస్ కేసులు, ఎంక్వైరీలు, పనిష్మెంట్లు, లేనిపోని అడావుడు చేస్తారు డాక్టర్లు, పోలీసులు. చూడబోతే పెద్దింటి అమ్మాయిలా కనిపిస్తున్నావు. ఈ ఎడేకి నీకెందుకమ్మా? నాకు ఏమీ కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. పోనీ మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, ఇంటికి వెళ్దాం రండి. ఏ
ఇంట్లో వాళ్ళతో తిట్లు తినాలని సరదానా? నో ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, వెళ్దాం రండి. మరీ ఇంత మంచితనం అయితే ఎలా బేబీ? రండి అంకుల్ ప్లీజ్. ఓకే. నీ డ్రైవింగ్ స్టైల్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అంకుల్. మీకు ఇంత దెబ్బ తగిలినా మీరు చాలా చలాకీగా మాట్లాడుతున్నారు. జీవితంలో నేను తిన్న దెబ్బల ముందు ఇదో లెక్కలుంది కదా. మీరెక్కడుంటారు అంకుల్? నిన్న ఒక చోట, ఈవేళ ఎక్కడ, రేపు ఇంకెక్కడో. ఇదేంటమ్మా ఇటువైపు పోనిస్తున్నావు? మా హౌస్ ఈ స్ట్రీట్ లోనే అంకుల్. ఈ స్ట్రీట్లోనే అంటే? ఎలిజబెత్ గారి హౌస్. వాట్? ఎలిజబెత్ గారికి నువ్వేవుతావమ్మా? షీఈ్ మై మమ్మీ. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదమ్మా? ఒక్క నిమిషం కారు ఆపుతావా? ఎందుకు అంకుల్? ప్లీజ్. అంకుల్ ఈ కారు ఎక్కడానికి గాని, ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి గాని నాకు అర్హత లేదమ్మా. నన్ను మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను అనేవాడిని ఎలిజబెత్ గారికి కనిపిస్తే ఆమె ఏమంటారో ఆ మాటలే నేను అంటున్నానమ్మా. అంకుల్ ప్లీజ్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏమని చెప్పమంటావు? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు అమ్మా? మా మమ్మీ మీకు ముందే తెలుసా? ఎలిజబెత్ గారు ఎవరో కాదమ్మా, నాకు వదిన గారు. అంటే మీరు చనిపోయిన మీ డాడీ విలియమ్స్ గారి తమ్ముణ్ణి, ఇడియట్ని, రాస్కెల్ని, లోఫర్ని, వట్టి యూస్లెస్ ఫెలోని, దేవుళ్ళలాంటి అన్నయ్యను పోగొట్టుకున్న దురదృష్టవంతుడి, దేవత లాంటి వదిన గారి కోపానికి గురై రోడ్ల వెంట తిరుగుతున్న దిక్కులేని వాడిని. అంకుల్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడమ్మా రోజీ, ఈ బెనర్జీ అనేవాడు నీకు తారసపడలేదు. వాడెవడో నీకు తెలియదు. బెనర్జీ ఇస్ మై అంకుల్. ఆయన నాతో పాటు మా ఇంటికి వస్తున్నారు. వద్దమ్మా ప్లీజ్. నన్ను చూస్తే వదిన గారు బాధపడతారు, తిడతారు, అప్సెట్ అయిపోతారు. అది నేను భరించలేను. ఇంట్లో ఒకటిగా ఉండవలసిన వాళ్ళం మీరింటికి రానంటుంటే నేను మాత్రం భరించగలనా? ఇంటికి పదండి. రండి అంకుల్, ఇదే మన ఇల్లు. లేదమ్మా, నాకు ఈ ఇంటి గడప దొక్కే అదృష్టం లేదు. గడప తొక్కే రానవసరం లేదు అంకుల్, గడప దాటి కూడా రావచ్చు. కమ్ ఆన్. సారీ అంకుల్, ప్లీజ్ కమ్. ఒక్క నిమిషం కూర్చోండి. అలాగే. ఒరే బెనర్జీ, నువ్వట్టి ఫూలివిరా. ఇంత గొప్ప ఇంటిని, ఆస్తిని వదులుకుని ఇన్నేళ్ళు ఆ ముంబైలో మురికివాళ్ల వెంట పడి తిరిగావు. ఫూల్, ఇడియట్. ఇకనైనా మేల్కొని ఈ స్వర్గాన్ని గుప్పిట్లోకి తీసుకోరా. అంకుల్ ఏంటి అంకుల్, చెయ్యి బాగా నొప్పెడుతోందా? అవునమ్మా, ఈ నొప్పి కన్నా ఇన్నేళ్ళు ఈ పవిత్రమైన దేవాలయానికి దూరంగా ధూర్తులా బతికన్న బాధ ఎక్కువగా ఉందమ్మా. ఆ చెయ్యిలా ఇవ్వండి. మెల్లగా తల్లి. కొంచెం సేపు ఓర్చుకున్నారంటే ఆటోమేటిక్ గా నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గుతుందమ్మా, ఈ మందుతో కాదు, నీ మాటలతో. మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు అంకుల్. మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా
బాధలు ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.